హలో ఎవ్రీవన్. ట్రిపుల్ ఈ 304 C23 అండ్ C20 వాళ్ళకి కూడా ఉంది. సప్లీ కనుక ఎవరికైనా ఉన్నట్టయితే ఈ క్వశ్చన్స్ మీరు ఫాలో అవ్వచ్చు, బట్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం మాట్లాడుకుందాం. టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, 2 టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇస్తా. లైక్ C20 వాళ్ళకి ఒక టెలిగ్రాము, C20 వాళ్ళకి ఒక టెలిగ్రాము. బోత్ మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, టోటల్గా ఈ పర్టికులర్ చాప్టర్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీకు 5 యూనిట్స్ ఉంటాయి. ఆల్రెడీ ట్రిపుల్ ఈ వాళ్ళకి C23 బ్యాచ్కి మనం ప్రోగ్రామింగ్ ఇన్ సి ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను, ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ సబ్జెక్ట్స్ మీద. సో టోటల్ 5 చాప్టర్స్లో మనకి వెయిటేజ్ చూసుకుంటే యూనిట్ నెంబర్ 1 నుండి 26, యూనిట్ 2 నుండి 16, యూనిట్ 3 and 4 ఈక్వల్ 21, యూనిట్ 5 26. సో బై ద వే 1 and 5 26, 3 and 4 21, సెకండ్ ఒకటి 16. బట్ ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తాయి. ఎస్ఏస్ ఈ కాంట్రిబ్యూషన్ చూస్తే ఫస్ట్ యూనిట్ నుండి 2, ఫిఫ్త్ యూనిట్ నుండి 2, థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ నుండి 1.5 వస్తుంది. సెకండ్ యూనిట్ నుండి 1 ఎస్ఏ వస్తుంది. టోటల్ 8 ఎస్ఏస్లో మీరు ఎన్ని రాయాలి మీకు ఆల్రెడీ తెలుసు. 8 ఎస్ఏస్లో 5 రాయాలి C23 వాళ్ళు. C20 వాళ్ళు అయితే ఆల్టర్నేటివ్ 8s ఉంటాయి అంతే. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రతి లెసన్ నుండి నేను చెప్పేవి చాలా క్లియర్ కట్గా వినండి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అయితే పెద్ద హార్డ్ ఏమి ఉండదు. డయాగ్రామాటిక్స్ ఉంటాయి, విఐ క్యారెక్టరిస్టిక్స్ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే మీరు ప్లాట్స్ ఉంటాయి, రాదర్ దెన్ విఐ అనకూడదు. ప్లాట్స్ ఉంటాయి, ఆ ప్లాట్స్ని మీరు ప్లాట్ చేసినా కూడా సరిపోతుంది. సర్క్యూట్ డయాగ్రామ్స్ అవన్నీ. ఓకే, జాగ్రత్తగా వినండి. ఎవరికన్నా మీ బ్రాంచెస్లోని M1 కానీ M2 కానీ ప్రోగ్రామింగ్ ఇన్ సి కానీ డౌట్ ఉంటే మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మీరు గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీరు ఆ కోర్సెస్ని తీసుకోవచ్చు. విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. యూనిట్ నెంబర్ 1 నుంచి మీకు ఎక్కువగా అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ ఫార్వర్డ్ బయాస్, నో బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఓకే, 3 దాంట్లో కూడా ఫార్వర్డ్ బయాస్ ఇచ్చినప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా వర్క్ అవుతుంది, రివర్స్ బయాస్ అండ్ అలానే నో బయాస్లో కూడా పిఎన్ డయోడ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే 1.2 and 1.3 రెండు కలిపి రాయాలి. సో 1.2 and 1.3 కలిపి రాస్తే మీకు ఒక ఎస్ఏ అవుతుంది. అది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి అంటే మీకు చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్లాట్ 1.8 ప్లాట్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్ ట్రాన్సిస్టర్ సిఈ కాన్ఫిగరేషన్. ఓకే, ఓన్లీ సిఈ మాత్రమే అడిగారు మనకి. ట్రాన్సిస్టర్ సిఈ కాన్ఫిగరేషన్ ఉంది కదా, దాని యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్కి డిఫరెంట్ వాటికి ఉంటాయి. మీకు చాలా బాగుంటుంది క్వశ్చన్. మీరు డయాగ్రామ్స్ మాత్రం ఆ ప్లాట్స్ మాత్రం గీస్తే సరిపోతుంది. ఒక ఎస్ఏ కింద మీకు అడుగుతుంది ఇది. ఓకే, ఇది ఒక ఎస్ఏ, సెకండ్ ఎస్ఏ. థర్డ్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ పిఎన్పి అండ్ explain NPN and PNP transistors. Very important. Explain the formation of PNP and NPN transistor. డైరెక్ట్ 10 మార్క్ ఎస్ఏ ఇది. ఎవరు వదులుకోకండి, ఇవి చదివితే సరిపోతుంది. మిగతావి ఇంకా ఫెట్, మాస్ఫెట్, ఐజీబీటీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, లేదా లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పిన చదువుకున్నా మీకు అట్లీస్ట్ మీకు ఈ లెసన్ నుండి ఒకటైనా వస్తుంది. మీ అదృష్టం అంటే 2 ఎస్ఏలు కలిసి వస్తాయి. ఓకే, సో షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏం అడుగుతాడు అంటే మీకు ఇందులో ఫెట్, మాస్ఫెట్ యొక్క అప్లికేషన్స్ అడుగుతాడు. అండ్ అలానే స్టేట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. చెప్పాను కదా, సిఈ, సిబి, సిసి కాన్ఫిగరేషన్స్ అని 3 ఉంటాయి ట్రాన్సిస్టర్కి. ఆ మూడిటి యొక్క డిఫరెన్స్ అంటే కరెంటు, వోల్టేజ్ అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అలా ప్రతిదానికి మెన్షన్ చేయాలి. అవి ఇంపార్టెంట్ షార్ట్స్ అవుతాయి. సెకండ్ యూనిట్ నుండి కూడా 2 షార్ట్స్ అలాంగ్ విత్ 1 ఎస్ఏ వస్తుంది. ఇందులో ఎస్ఏకి మనకి ఎక్కువ స్కోప్ ఉన్న ఎస్ఏ డైరెక్ట్ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ అండ్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ వేవ్ ఫార్మ్స్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఒక క్వశ్చన్ అయితే, ఇంకొకటి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఇంకొక క్వశ్చన్. సో మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కానీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కానీ ఎస్ఏలు అడిగేటప్పుడు వాడు ఏమడుగుతాడంటే వర్కింగ్ రాయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి అండ్ వేవ్ ఫార్మ్స్. ఓకే, మొత్తం వేవ్ ఫార్మ్స్ కరెంట్ అంత చూపిస్తాడు కదా మనకు వేవ్ ఫార్మ్స్. ఆ వేవ్ ఫార్మ్స్ మొత్తం కూడా మనం డ్రా చేసి ఉండాలి. ఓకే, సో దీనికి ఎక్కువ మార్కులు పడతాయి. మ్యాటర్ కొంత రాసినా కూడా సరిపోతుంది. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్, హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎస్ఏ చెప్తాను. మీ అదృష్టం బాగోపోతే పైన హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ రాకపోతే ఇంకొక ఎస్ఐ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై. ఓకే, సారీ ఇది 2.6 కాదు 5, ఇది కలిపేసాడు మొత్తం వర్డింగ్స్ అంతా, అందుకే అర్థం అవ్వాలి. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ జీనా డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో 2 హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ అండ్ జీనా డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్. 3 ఇంపార్టెంట్ ఎస్ఐస్. మీకు వోల్టేజ్ జీనా డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ చదవడానికి టైం లేకపోతే హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చదువుకోండి, వస్తుంది. షార్ట్స్ 2 కదా, డిఫైన్ రెక్టిఫైర్ ఒకటి అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ స్టేట్ ద నీడ్ ఆఫ్ ఫిల్టర్ ఇన్ పవర్ సప్లైస్. ఓకే, 2.3.
ఓకే, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ షార్ట్స్ చదువుకోండి. యాంప్లిఫైయర్స్ నుంచి 1.5 ఎస్ఏ 2 షార్ట్స్ వస్తాయి. ఆ 1.5 ఎస్ఏ ఏమొస్తుంది అంటే మీకు కరికులం ఎవర్రా బాబు చేసింది, అసలు అర్థమేం అవ్వట్లేదు, కలిపేశారు మొత్తం అంతా కూడా. Explain the working of RC coupled amplifier with the circuit diagram and draw the frequency response curves. 3.5 చాలా చాలా ఇంపార్టెంట్. RC coupled amplifier ఉంటుంది. కప్లింగ్ యాంప్లిఫైర్ అంటే ఏం లేదు, వన్ స్టేజ్ ఆఫ్ ఎనీ కాన్ఫిగరేషన్ ఆఫ్ యాంప్లిఫైర్ ట్రాన్సిస్టర్ని ఇంకో స్టేజ్కి కపుల్ చేస్తారు త్రూ డిఫరెంట్. ఇక్కడ ఆర్సీ కపుల్డ్ అన్నారంటే రెసిస్టర్ కెపాసిటర్ యూస్ చేస్తూ ఒక స్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ని ఇంకో స్టేజ్ ఆఫ్ ఇన్పుట్కి కపుల్ చేశారు యూజింగ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్, అందుకే ఆర్సీ కపుల్డ్ అయ్యింది. అలానే ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ కూడా ఉంటుంది, అది ట్రాన్స్ఫార్మర్ యూస్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రిపుల్ ఈ కాబట్టి అంతవరకు వెళ్ళలేదు. ఈసీ వాళ్ళకి అయితే ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్, ఆర్సీ కపుల్డ్, డైరెక్ట్ కపుల్డ్ అని 3 ఉంటాయి. మీకు ఓన్లీ ఆర్సీ కపుల్డ్ ఇచ్చాడు, చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద డయాగ్రామ్ ఉంటుంది, 2 స్టేజ్ యాంప్లిఫైర్ డయాగ్రాము, అది వేసి దాని తర్వాత ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే లోవర్ ఫ్రీక్వెన్సీలో ఎలా బిహేవ్ చేస్తుంది, మిడ్ ఫ్రీక్వెన్సీలో ఎలా బిహేవ్ చేస్తుంది యాంప్లిఫైర్, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో యాంప్లిఫైర్ ఎలా, దాని గెయిన్ ఏంటి అనేది ఒక ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గెయిన్ వెస్ ఫ్రీక్వెన్సీకి ఉంటుంది, అది మీరు డ్రా చేయాలి. అది 3.5 ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ ఈ పర్టికులర్ యూనిట్ నుండి. 1.5 ఎస్ఏ అన్నాను, ఇది డైరెక్ట్ 10 మార్క్స్ అడిగే ఎస్ఏ, ఇది హాఫ్ మార్క్ ఎస్ఏ కాదు ఇది. ఓకే, హాఫ్ ఎస్ఏ కింద అడగడు. అండ్ ఇంకొకటి మీకు ఇంకొక హాఫ్ ఎస్ఏ రావడానికి కానీ ఏదన్నా అవనివచ్చు, అది ఏం అడగచ్చు అంటే మనకి ఇందులోని 3.2 ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్. చాలా 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 ఇంపార్టెంట్, ఇది మీకు మేబీ అడిగితే హాఫ్ ఎస్ఏ కింద అడగవచ్చు. అది కూడా మిస్ అయింది అంటే థర్డ్ ఎస్ఏ ఉంది, అదేంటి అంటే మీకు చెప్తాను చూడండి. 3.9 ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ గెయిన్ బ్యాండ్విడ్త్ అండ్ నాయిస్. మీకు టైం లేకపోతే 3.9 వదిలేయండి, బట్ 3.2 అండ్ 3.5 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెస్ ఫ్రమ్ దిస్ యూనిట్. షార్ట్స్ విషయానికి వస్తే డిఫైన్ యాంప్లిఫైర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ యాంప్లిఫైర్ రెండు కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అండ్ నీడ్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్ ఇది సెకండ్ క్వశ్చన్. ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ యొక్క ఫీడ్బ్యాక్ కాదు, డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ పవర్ యాంప్లిఫైర్ ఇది థర్డ్ షార్ట్. 3 షార్ట్స్ 2 ఎస్ఎస్. ఈ లెసన్ ఎవరైనా వదిలేరంటే అది మీ ఇంకా ఫేట్ అనుకోలేదు, ఎందుకంటే చాలా చాలా ఈజియెస్ట్ లెసన్ ఇది. తక్కువ 1.5 ఎస్ఎస్ వచ్చేస్తున్నాయి, ఈజియెస్ట్ లెసన్. అండ్ ఈవెన్ ఫోర్త్ లెసన్ కూడా చాలా చిన్నదే, ఆసిలేటర్స్ కోసం చాలా బాగుంటుంది. ఇందులో మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమడుగుతాడంటే లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆసిలేటర్స్ అనేది ఒకటి. అండ్ అలానే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసినప్పటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్, స్టేట్ ద కండిషన్స్. 4.2 స్టేట్ ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ సస్టైన్డ్ ఆసిలేషన్స్. ఒక సర్క్యూట్లో ఆసిలేషన్స్ అనేవి మనకి రిక్వైర్డ్ కావాలి అంటే ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అనేది ఆ క్వశ్చన్. ఓకే, ఫీడ్బ్యాక్ లూప్ అనేది ఉండాలి, గెయిన్ అనేది ఫ్యాక్టర్ ఉంటుంది, అన్నీ చూసుకొని మనకి సస్టైన్డ్ ఆసిలేషన్స్ వస్తాయి, అవి కండిషన్స్లో మీరు రాయాలి. ఓకే, దానికి ఫ్యాక్టర్ ఉంటుంది. 4.2 అవి 2 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ ఇందులో నెక్స్ట్ ఎస్ఏ ఏంటి, 1.5 ఎస్ఏ అన్నాను కదా, ఇందులో ఒక ఎస్ఏ ఏంటి అంటే డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్. ఓకే, వర్కింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ చెప్తాను, అన్నీ చెప్పను, 3 ఉన్నాయి అసలు, 3 ఇంపార్టెంటే. బట్ మీరు అన్నీ చదవలేను అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను ప్యూర్ సజెషన్ మీకు ఇస్తాను. ఖచ్చితంగా ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్ నుండి ఒక ఎస్ఏ వస్తుంది. అది డ్యామ్ షూర్ అందరికీ తెలిసిందే. నేను చెప్పేది ఏంటి, మీరు చూసిన వాళ్ళకైనా తెలిసింది, ఎందుకంటే అది ఒకటే ఉంది ఆబ్వియస్గా బిగ్ ఎస్ఏ. ఇందులో మీరు ఎందుకైనా మంచిది, నా ప్యూర్ సజెషన్ ఏంటి అంటే ఈ లెసన్ వరకు మీరు నేను చెప్పిన ఎస్ఏ రాకపోతే దెబ్బ తినేస్తారు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్ డయాగ్రామ్స్, వేవ్ ఫామ్స్ ప్రిపేర్ అయిపోండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సరిపోతుంది. అండ్ షార్ట్స్ చెప్పినవి నేను ప్రిపేర్ అయితే ఇట్స్ ఇనఫ్. 5th యూనిట్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇందులో మనకి 2 ఎస్ఎస్ 2 షార్ట్స్ వస్తాయి. అందులో షార్ట్స్ ఏమొస్తుంది అంటే లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఓవర్ డిస్క్రీట్ సర్క్యూట్స్. 5.2 ఇంపార్టెంట్ షార్ట్. అండ్ 5.4 లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా సెకండ్ షార్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఈ ఫస్ట్ ఈ 2 చదవండి షార్ట్స్ కింద. ఓకే, ఎస్ఏస్ ఏం అడుగుతాడంటే మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. 5.6 ఫస్ట్ ఎస్ఏ. సెకండ్ ఎస్ఏ వచ్చేసినప్పటికీ డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 741 ఐసీ అండ్ స్టేట్ ఇట్స్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ పిన్. అది కూడా మీరు రాయడానికి చేయండి, బట్ అది ఎస్ఏ కింద అయితే అడగడు.
2 ఎస్ఎస్ అన్నాడు కాబట్టి అందులో ఒక హాఫ్ ఎస్ఏ కింద నేను అడగచ్చు. ఇప్పుడు 2 ఎస్ఎస్ అన్నాడు, 10 మార్క్స్ కదా. కొన్నిసార్లు మీకు ఎలా అంటే 10 మార్క్స్ది 5 మార్క్స్ కింద అడుగుతాడు. ఇప్పుడు 11th ఎస్ఏ ఉందనుకుందాం 10 మార్క్స్కి, 11A 5 మార్క్స్కి, 11B 5 మార్క్స్కి, అలా అడిగే స్కోప్ ఉంటే 5.9 అడుగుతాడు. ఓకే, బట్ ఇంపార్టెంట్ ఎస్ఏ మాత్రం ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఒకటి 5.3. చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మరు, ఇంటిగ్రేటరు, డిఫరెన్షియేటర్, ఇన్వర్టర్ కూడా అడుగుతాడు. వాటి బొమ్మలు నేర్చుకోండి, అట్లీస్ట్ డెరివేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, నేర్చుకుంటే. బట్ నేను చెప్పిన డిఫరెన్షియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క ఎస్ఎస్ మాత్రం డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా నేను చెప్తుంది. అండ్ ఆప్ యాంప్కి ఇన్వర్టింగ్కి అయితే సైన్స్ మారుతాయి, పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, సర్క్యూట్ కనెక్ట్ చేయడం అంతా మారుతాయి. అండ్ అలానే నాన్ ఇన్వర్టింగ్కి అయితే ఒకలా ఉంటాయి. రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యి ఒకే డయాగ్రామ్ వేయకండి. ఓకే, ఖచ్చితంగా ఆపరేషనల్ యాంప్లిఫైర్ పిన్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. 8 పిన్స్ ఉంటాయి. 8 పిన్స్లోని ఏ పిన్ గ్రౌండ్, ఏ పిన్ వీసీసీ, ఏ పిన్ రీసెట్, అలా ఉంటాయి కదా. ఆ పిన్స్ అన్నింటినీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇన్వర్టింగ్ పిన్ ఏంటి, నాన్ ఇన్వర్టింగ్ పిన్ ఏంటి, ఓకే, అవి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. డామ్ షూర్. అసలు మీరు ఈ యూనిట్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పిన్ డయాగ్రామ్ ఆఫ్ 741 IC, దట్ ఈస్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, మీరు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేయాలి. అంటే 5.9 స్టార్ట్ చేసిన తర్వాత 5 అర్థమవుతాయి. అసలు కరికులం డిజైన్ చేసినప్పుడు కూడా వీళ్ళు పిన్ డయాగ్రామ్ ఆఫ్ 741 ICని పైన ఇవ్వాలి. ఎందుకంటే 741 IC is the basic step to get into ఇన్వర్టింగ్ ఆర్ నాన్ ఇన్వర్టింగ్ ఆర్ ఆపరేషనల్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్. బట్ వాళ్ళు రివర్స్లోని బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు ఫస్ట్ స్టార్ట్ ప్రిపేరింగ్ విత్ ది 5.9. ఓకే, అది తెలిస్తేనే ఆప్ యాంప్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది మీకు. ఓకే, దట్ వాస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. నేను చెప్పిన వాటిలో కొన్ని మిస్ చేసినా కూడా సరిపోతుంది. బట్ నేను చెప్పిన సిలబస్ నుంచి అట్లీస్ట్ 70 to 80% సిలబస్ చెప్పిన వాళ్ళు డామ్ షూర్ పాస్ అవుతారు. నేను చెప్పినట్టు చదివిన వాళ్ళు మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.